పదవి ముఖ్యం కాదు, నియోజకవర్గ అభివృద్ధి కావాలి. నారా లోకేష్ గారు అడిగితే కూడా నేను రాజీనామా చేస్తాను, ఆయనతో కలిసి ఇంకా అభివృద్ధి చేసుకుంటాను అంటారు. అవును, ఖచ్చితంగా ఇంకా బెటర్గా తీసుకుంటాం. ఇప్పుడు ఇంకా ఎందుకంటే మరి ఆయనకి ఇచ్చి నియోజకవర్గాన్ని ఆయన ఎలక్ట్ చేసుకున్న ప్రజలకి ఇంకొంచెం ఎక్కువ చేయమంటాం. మంత్రి గారు విస్తరణ ఎప్పుడు ఉండొచ్చు సార్? అది అధ్యక్షులు సెషన్స్ వెలగపూడిలోనే పెడుతున్నారంట. వెలగపూడే తాత్కాలిక కార్యాలయాలంతా కూడా అన్ని రెడీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ అసెంబ్లీ రెడీ అయింది. బట్ అనుకున్న పర్మనెంట్ అసెంబ్లీ అనేది ఇంకా కొంచెం టైం పడుతుంది. బట్ ఇప్పుడు కూడా అసెంబ్లీ బ్రహ్మాండంగా రెడీ అయింది. నిన్నే వెళ్ళి రావడం కూడా జరిగింది. మీ వాగ్దాటికి ఆ పిల్లర్లు తట్టుకుంటాయంటారా? అన్ని తట్టుకుంటాయి. ఆ అసెంబ్లీ పిల్లర్లు అన్ని కూడా తాత్కాలికంగా కడుతుంటారు. మీ వాగ్దాటి అవి ఊగుతాయేమో. అందరికీ అన్ని తట్టుకుంటే అన్ని తట్టుకునేదట్టే కట్టారు. ఎల్ఎన్టీ వాళ్ళను ఇంకో వాళ్ళు ఎవరో కంపెనీ షాపూర్జీ వాళ్ళు కట్టారు, బ్రహ్మాండం కట్టారు. బ్రహ్మాండం మీరు కూడా రండి చూదురు కానీ. ఖచ్చితంగా మేము అసెంబ్లీకి వస్తాం సార్. ఇంకోటి, ఒక ఎమ్మెల్యేగా మీరు 2014లో ఎన్నడూ లేని విధంగా 28,000 ఓట్ల మెజారిటీతో గెలిచిన మీరు మీ బ్రాండ్ ఇమేజ్ని అలాగే కాపాడుకోవడం నియోజకవర్గంలో మీరు చేస్తున్న అభివృద్ధి ఏమంటారు? నేను నియోజకవర్గంలోకి వచ్చినాక డెవలప్మెంట్గా సింగనగర్ అనేది ప్రధానమైన వంతెన కింద ఆర్యూబీని తీసుకున్నాం, దాన్ని పూర్తి చేసాం. మధురానగర్లో వంతెన పూర్తి చేసాం. ఇన్నర్ రింగ్ రోడ్లో గుణదల ఇన్నర్ రింగ్ రోడ్ని పూర్తి చేసాం. అలాగే అన్ని డివిజన్లో కమ్యూనిటీ హాల్స్ కానీ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ కానీ, అంటే ఇదంతా 10 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ హయాంలో ఉన్నటువంటి ఒక బ్రిడ్జి, సింగనగర్ బ్రిడ్జ్ అనేది తప్పితే సెకండ్ ఆల్టర్నేటివ్ అనేది ఎవరు ఏ రోజు పూర్తి చేయనటువంటి అంశం. నేను శాసనసభ్యుడైనా 2014 తర్వాతే ఆర్యూబీ నిర్మాణం పూర్తి చేసాం, మధురానగర్ వంతెన పూర్తి చేసాం, గుణదల ఇన్నర్ రింగ్ రోడ్స్ని పూర్తి చేసాం. అట్లాగే ప్రతి రోడ్ని కొత్తగా డెవలప్ చేసాం. కమ్యూనిటీ హాల్స్, ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్, స్కూల్ బిల్డింగ్లు బాగు చేయటం, అలాగే వెల్ఫేర్ ప్రోగ్రామ్స్, అలాగే మహిళా సాధికారత కోసం మహిళలకి కుటుంబేషన్ శిక్షణ, అలాగే బ్యూటీ పార్లర్ శిక్షణ, అనేక కార్యక్రమాలు ప్రభుత్వం ఏ పథకం పెట్టినా ఫస్ట్ తీసుకొచ్చి మా నియోజకవర్గంలోనే ప్రజలకి అందుబాటులో తీసుకురావడానికి నేను కృషి చేశాం. ఈ రాష్ట్రంలో 200 పింఛన్లు 1000 రూపాయలు కూడా పెంచింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నా నియోజకవర్గంలోనే. మొట్టమొదటగా 2015 అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా పెట్టింది కూడా ఆయనే. నిరుద్యోగ భృతి గురించి ఏమంటున్నారు? నిరుద్యోగ భృతి ఇస్తామని చంద్రబాబు నాయుడు ఈరోజు ఇవ్వలేదు. 16,500 కోట్ల అప్పుల ఊబిలో ఈ రాష్ట్రం మొదటి ప్రస్థానం, మొదటి అడుగు వేసింది. 2.5 సంవత్సరాల పసిపాప ఆంధ్రప్రదేశ్. కొంచెం ఆర్థిక పరిస్థితులు మెరుగవ్వాలి. మెరుగైతే ఇవాళ ప్రజలకి చేసేదంతా వెల్ఫేర్ ప్రజలకే. ఇవాళ నిరుద్యోగులు అనేది ఉండకూడదనే స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ పెడతా ఉన్నాం. స్కిల్ డెవలప్మెంట్ ఇచ్చి వాళ్ళకి ప్లేస్మెంట్స్ ఇప్పిస్తూ ఉన్నాం. అలాగే పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ద్వారా అనేక మంది కంప్యూటర్ శిక్షణలు ఇప్పిస్తూ ఉన్నాం. ఐటీఐ చదువుకున్న వాళ్ళకి ఐటీ వాళ్ళకి ఇప్పిస్తూ ఉన్నాం. అన్ని రకాలుగా స్కిల్ డెవలప్మెంట్ చేసి వాళ్ళకి ప్లేస్మెంట్స్ కూడా ప్రభుత్వం ఇప్పిస్తూ ఉంది. కాకపోతే ఇంకా మీరు నిరుద్యోగంతో ఎక్కడైతే మిగిలి ఉన్నారో వాళ్ళకు కూడా రాబోయే రోజుల్లో కొంచెం పరిస్థితులు మెరుగవ్వగానే వాళ్ళకు కూడా చేస్తారు. ఆర్థిక లోటు అనేది ఒక అలవాటుగా మారిపోయింది. ప్రతి ఒక్కరికి కూడా ఆర్థిక లోటు లేదు, జనాభా ప్రాతిపదికన మీదనే ఉంటుంది. వాళ్ళు కట్టే పన్నులతోనే మొత్తం కూడా ఆదాయం ఉంటుంది. అలా తీసుకుంటే తెలంగాణ కన్నా జనాభా పరంగా ఆంధ్రప్రదేశ్ ముందులో ఉంది. ఆర్థిక లోటు అనేది కొంతమంది భూతద్దాలు పెట్టుకున్న వారు చెబుతున్న విషయం తప్పితే ఆర్థిక లోటు లేదు అని సీనియర్ నాయకులైన మైసూరారెడ్డి గారు లాంటి వాళ్ళు కూడా ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు ఎవరు చెప్పాలంటే ఆ మాట, ఒక ఆడిట్ డిపార్ట్మెంట్ దగ్గర, ఒక క్యాగ్ దగ్గర కూర్చొని, కంట్రోల్ ఆడిటర్ జనరల్ వాళ్ళ దగ్గర కూర్చొని మాట్లాడాలి. ఇప్పుడు ఎవరి కాళ్ళు నేనే మేధావని అనుకోని చెప్పడం కాదు. విభజన చట్టంలో 2014 విభజన చట్టం చేసినప్పుడు పార్లమెంట్ సాక్షిగా ఆ రోజు 6 పాయింట్ ఫార్ములాలో మన్మోహన్ సింగ్ గారు, ఆయనకు మించిన ఆర్థికవేత్త ఎవరు లేడు ఇక్కడ భారతదేశం నాకు తెలిసి. అంటే మనకున్న వాళ్ళలో బెస్ట్ 1-2లో ఆయన ఉంటాడు. ఆయనే పెట్టినప్పుడు 16,500 కోట్లు మొదటి సంవత్సరం ఈ రాష్ట్ర విభజన సందర్భంగా నూతన ఆంధ్రప్రదేశ్కి 2014-15 రాష్ట్రానికి ఆర్థిక లోటని డిక్లేర్ చేసింది ఆయనే. మరి ఆయనకన్నా మేధావులు ఎవరన్నా మాట్లాడితే మైసూర్ రెడ్డి గారు లాంటి వాళ్ళు మనమేం చేయలేము. ఈ మేధావులకి వెళ్ళి అక్కడ కూర్చుంటే ఆడిట్ డిపార్ట్మెంట్ దగ్గర లేదంటే క్యాగ్ దగ్గర కూర్చుంటే ఆ ఫిగర్స్ ఫ్యాక్ట్స్ తెలుస్తాయి. ఇది తప్పో ఇది రైటో వాళ్ళు మాట్లాడచ్చు.
ఏదో మైక్ ఉంది కదానో, లేదంటే టీవీ ఉంది కదానో, లేదంటే కెమెరా ఉంది కదానో ఏదో బట్టి మాట్లాడితే ప్రజలు నమ్మరు. ఈ భారత ప్రధాని మంత్రిగా ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు చేసినటువంటి వ్యాఖ్యది. దానికి ఏమైనా డౌట్స్ ఉంటే చూసుకోమనండి. ఇవాళకి మనకి ఆ 16,500 కోట్లలో 7,000 కోట్ల వరకు మనకు వచ్చినాయి. ఇంకా రావాల్సింది, మిగతా కూడా రావడానికి అన్ని రకాల చర్యలు. నేను మీ బోండా ఉమామహేశ్వరరావు, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్.